Dr. Rice Sugar Free Diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో 2 రోజుల పాటు మహానాడు ప్రతినిధుల సభ జరిగితే ఈ రోజు భారీ స్థాయిలో బహిరంగ సభ జరగబోతుంది. చంద్రబాబు ఈ సందర్భంగా ఏం మాట్లాడతారు, అసలు లోకేష్కు కీలక బాధ్యతలు సభా వేదిక నుంచే స్పష్టం చేయబోతున్నారా? ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో తొలుస్తున్నటువంటి అంశం. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటికే చంద్రబాబు నామినేషన్ వేయటం, ఆ తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను నియమిస్తారంటూ కూడా ఒక రకంగా ఇది ఇక్కడ సభ వేదికగా ఆయనను ప్రకటిస్తారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మనం సభా ప్రాంగణం వద్ద ఉన్న ఇక్కడ సభ ఏర్పాట్లకు సంబంధించి చూడొచ్చు. మనం ప్రధానంగా విజువల్స్లో అటు పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాత ఒక్కొక్కరిని లోనికి అనుమతిస్తున్న పరిస్థితి. దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా సభా ప్రాంగణం కూడా సిద్ధమైంది. సభ ప్రాంగణంపై ఎవరెవరు కూర్చుంటారు, అంటే సభ వేదిక పైన ఎవరెవరు కూర్చుంటారు అన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే క్లారిటీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ముందు వరుసలో కూర్చుంటే ఎమ్మెల్యేలు వెనుక వరుసలో కూర్చునే విధంగా కూడా ఇక్కడ సిద్ధం చేశారు. మరోవైపు విఐపీలు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా పార్కింగ్, అంటే ఏదైతే సభా ప్రాంగణానికి పక్కనే విఐపీలకు సంబంధించినటువంటి ఈ క్యాంపస్లో ఇక్కడ వాహనాల పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పబ్బాపురం నియోజకవర్గంలోని 125 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. సభకు సంబంధించి మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో ఒక్కొక్కరుగా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి. అంటే గ్యాలరీలు, అంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో మనం గమనిస్తే గ్యాలరీలో ఒక కాల్ భాగం పూర్తిగా నిండిపోయింది. ఒక్కొక్కరుగా కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో ఒక్కొక్కరుగా కూడా పార్టీకి సంబంధించినటువంటి రోడ్లు సైతం ఒక రకంగా పసుపు మయంగా మారాయి. పార్టీ శ్రేణులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇటువైపు జనసంద్రంగా మారిందనే చెప్పాలి. కమలాపురం నియోజకవర్గం జనసంద్రంగా మారింది. ఒకవైపు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అటువైపు నేతలు కూడా ఎవరైతే తొలుగుతూ ఉన్నటువంటి గ్యాలరీలో కొంతమంది కీలక నేతలు విఐపి పాసులున్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ తర్వాత మిగతా పార్టీ శ్రేణులందరినీ కూడా మరోవైపు అనుమతిస్తున్న పరిస్థితి. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. అయితే చేరుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం చంద్రబాబు ఆసక్తికరమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తారు. అదేవిధంగా పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా డేట్లు పెట్టుకుని, అంటే షెడ్యూల్ ప్రకారం వాటిని ప్రకటించబోతున్నారంటూ కూడా అటు ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానంటూ కూడా ఇప్పటికే లోకేష్, యువనాయకుడు నారా లోకేష్ స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఆయన్ని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోబోతున్నారంటూ కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ను ఎన్నుకోబోతున్నారు, ఆయన ప్రకటించబోతున్నారు చంద్రబాబు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం ప్రధానంగా విజువల్స్లో చూడొచ్చు. విఐపీలకు అంతా ఒకవైపు నుంచి అనుమతిస్తున్నారు. అందులో ఎమ్మెల్యేలు కూడా, అంటే వారి వాహనాలు కూడా ఇక్కడికి తరలి వస్తే ఒక రకంగా జనసంద్రంగా మారే పరిస్థితి నేపథ్యంలో ఏసీ వాహనాల ద్వారా కూడా కొంతమంది కీలక నేతలను కూడా ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి. ఏసీ వాహనాల్లో మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా ఏసీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అద్దెకు తీసుకొని ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా నలుమూలల నుంచి అటు 10 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను ప్రకటించిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో కూడా పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఏదైతే యువగలం పాదయాత్రతో ఆయన ప్రజల్లో మమ్మకమై ప్రజలను, అంటే చైతన్యం తెచ్చి పార్టీని ఈ స్థాయికి చేర్చగలిగారంటూ కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు ఖచ్చితంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నియమించాలి అన్నటువంటి భావన కూడా అటు పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో కూడా అటు చంద్రబాబు సభా వేదిక నుండి కూడా ప్రకటించబోతారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు చంద్రబాబు ఏం మాట్లాడతారు, చంద్రబాబు కడప జిల్లాలకు పెద్ద ఎత్తున నిధుల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి కూడా ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. పెద్ద ప్రాజెక్టునే ప్రకటించబోతున్నారు. ఈ సభా వేదిక
వేదిక నుండి రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే సాగు జలాలు అటు పూర్తిగా కడపకు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి సాగు జలాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం ఎడారి ప్రాంతంగా మారే పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా సాగు జలాలను అందించి సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు ఇప్పటికే ఎన్నికల సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ దిశగా అడుగులు వేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరంతా కూడా సభా ప్రాంగణం వద్దకి చేరుకుంటున్నారు. అదేవిధంగా మరి కాసేపట్లో మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అటు పూర్తి స్థాయిలో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన అనంతరం కూడా వారంతా సభా వేదికపై పలువురు కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. అయితే ఈరోజు ఏం మాట్లాడతారు, అసలు చంద్రబాబు ఎలాంటి అంశాలను మాట్లాడతారు, అదేవిధంగా జగన్ను టార్గెట్ చేసుకుని మాట్లాడతారా, లేకుంటే జగన్ను టార్గెట్ చేసుకోకుండా కేవలం ఏదైతే నిధులకు సంబంధించి నిధుల వరదలు కురిపించే విధంగా చర్యలు తీసుకుంటారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన ప్రసంగించబోతున్నారు. ఆయన ప్రసంగాన్ని వినడానికి కూడా అటు పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణులు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నారు. విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, అమరావతి నుంచి కూడా అటు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పార్టీ శ్రేణులు అందరికీ కూడా ఎక్కడైతే ఊరి బయటనే కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేశారు, వారందరికీ కూడా షడ్రుచులతో కూడినటువంటి భోజనం, అంటే రుచికరమైనటువంటి భోజనం. మనం ఇంతకుముందే పార్టీ శ్రేణులతో, పార్టీ కార్యకర్తలతో మాట్లాడితే భోజనాలు మంచి రుచికరమైనటువంటి భోజనాలు పెట్టారు. సాధారణంగా ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే 1000 మందికి భోజనం వడ్డించాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి. ఆ నేపథ్యంలో లక్షలాది మందికి కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారంటే ఇది సామాన్యమైనటువంటి మాట కాదంటూ చెప్పినటువంటి మాటలను కూడా మనం విన్నాం. అయితే సాధారణంగా కార్యకర్తలకు టీడీపీలో కార్యకర్తలే టీడీపీకి బలం అన్నటువంటి సంకేతాలు వినిపించే విధంగా కూడా ఇక్కడికి ఒక్కొక్కరు కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో కూడా చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వినాలి. చంద్రబాబు ఏం చెప్తాడు, దశ ఏం నిర్దేశిస్తాడు, గతంలో అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలను వేధింపులకు గురి చేశారు అన్నటువంటి భావన కూడా ఇప్పటికే కొంతమంది కార్యకర్తలు బయట మనం గమనించే వారంతా కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో ఒకరు ప్రభుత్వ పరంగా కీలకంగా వ్యవహరిస్తే మరో పార్టీలో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ నేపథ్యంలోనే పార్టీలో కీలకంగా వ్యవహరించాలంటే అది లోకేష్తోనే సాధ్యమైనటువంటి విషయాన్ని కూడా గత 2 రోజులుగా కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే మరోవైపు ఒకవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ మరోవైపు ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యం అన్నటువంటి భావన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో రకంగా ఈసారి ఖచ్చితంగా లోకేష్ను ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అది ఈ సభ వేదిక గుండా ఆయన ప్రకటించే అవకాశాలు లేకపోలేనటువంటి భావన కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాతకు తగ్గ మనవడుగా లోకేష్ ఉన్నారు. తాత ఏ విధంగా అయితే పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని తెలుగు ఆత్మగౌరవాన్ని చాటారు, అదేవిధంగా తెలుగు ఆత్మగౌరవాన్ని చాటే విధంగా కూడా అడుగులు వేస్తారన్నటువంటి భావన ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.